మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలా మంది బీపీతో సఫర్ అవుతున్నారు కదా. ఫస్ట్ మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం, టెల్మిసార్టన్ మెడిసిన్. మరి దీని గురించి మనలో కొంతమందికి అవగాహన ఉంది, మరి కొంతమందికి లేదు కదండి. ఎస్, రైట్ నౌ అయితే ఆ టాబ్లెట్ గురించి, బీపీతో సఫర్ అయ్యే వారికి ఈ మెడిసిన్ యొక్క పూర్తి అవగాహన ఈ ఎపిసోడ్ లో డెఫినెట్ గా తెలుసుకుందామండి. రైట్ నౌ మనతో పాటు ఉన్న డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్. సార్ తో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. టెల్మిసార్టన్ సార్ ఏంటి ఎగ్జాక్ట్ నేమ్? అదే టెల్మిసార్టన్ ఏంటి సార్? దీని గురించి చాలా మంది వాడుతున్నారు, వేసుకుంటున్నాం, బీపీ ఉంది వేసుకోవాలి, తప్పదు, వేసేసుకుంటున్నాము, బీపీ అలా కంట్రోల్ అవుతుందని వాడుతూనే ఉన్నారు. బట్ పూర్తి అవేర్నెస్ మాకు మా వ్యూయర్స్ కి కావాలి సార్. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వాడడం వల్ల? కంటిన్యూస్ గా వాడుతూ ఉన్నారు, అది వాడుతూ ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే కనుక ఏమైనా యాడ్ చేసుకోవాలా? ఇంకా ఏంటి బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఎంతవరకు వాడొచ్చు అంటారు? ఏంటి ఆ డీటెయిల్స్? సో బేసికలీ ఈ టెల్మిసార్టన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. సో వీటిల్ని ఏస్ ఇనిబిటర్స్ అంటాం, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇనిబిటర్స్. ఒక టైప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే విధంగా ఈ ఎంజైమ్ ని స్టాప్ చేసి పనిచేసే బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్, పర్టికులర్లీ అరౌండ్ ద కిడ్నీ ఏరియా ఇది పనిచేస్తుంది. అయితే టెల్మిసార్టన్ ఒకటే కాదు, చాలా రకాల సార్టన్స్ అనేవి ఉన్నాయి. చాలా రకాల సార్టన్స్ అనేవి ఉన్నాయి. ఈ సార్టన్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ కింద మేము కన్సిడర్ చేస్తాం. దాంట్లో ఒక కాంపనెంట్ టెల్మిసార్టన్, అట్లాగే ఓల్మిసార్టన్, వాల్సార్టన్, క్యాడిసార్టన్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ప్రాక్టీస్ లో మేము ప్రిస్క్రైబ్ చేసేది టెల్మిసార్టన్. ఈ టెల్మిసార్టన్ కి ఇంపార్టెన్స్ రావడానికి కారణం రెండు. ఏంటి సార్? ఒకటి, బ్లడ్ ప్రెషర్ అన్నట్టు నేను అది ట్రీట్మెంట్ పనికొస్తుంది. అదే విధంగా షుగర్ వ్యాధిలో దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా గమనించారు. అంటే మనకి షుగర్ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళందరికీ కూడా టెల్మిసార్టన్ లాంటి మెడిసిన్ వాడిన దాని వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిల్ని మేము ప్లియోమార్ఫిక్ బెనిఫిట్స్ అంటాం. అయితే ఈ మందు వాడడం వల్ల ఒక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవడమే కాదు, బ్లడ్ ప్రెషర్తో పాటు కొలెస్ట్రాల్, హార్ట్ ఫంక్షనాలిటీ, కిడ్నీ ప్రొటెక్షన్, ఇలాంటి బెనిఫిట్స్ అవి ఈ గ్రూప్ లోంచి వస్తుంది అని గ్రహించారు టెల్మిసార్టన్ గ్రూప్ లో. అయితే ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో డబుల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, ఎవరికైతే డయాబెటీస్ ఉందో డబుల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది కంపౌండ్ అవుతుంది. కాబట్టి ఇద్దరిలో కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ గా ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ పనిచేస్తాయి. కాబట్టి టెల్మిసార్టన్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరుగుద్ది. మరి ప్రతి ఒక్కరికి ఇదే రాస్తారా అంటే లేదండి. ఎనీ మెడిసిన్ కొంతమందికి సూటబిలిటీ ఉండదు. సో నేను చెప్పిన విధంగా అలర్జీ అనేది ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది మనకు తెలియదు. వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ కి ఉండేది దగ్గు, కాఫ్, కొంతమందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. కడుపులో ఒక టాబ్లెట్ వేసుకుంటాం కాబట్టి ఇరిటేషన్ రావడం, లూజ్ మోషన్స్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి దారి తీయడం జరుగుద్ది. కొంతమందిలో రేర్ గా కళ్ళు తిరగడం, ఇలాంటివి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత యాజ్ టు ఎనీ మెడిసిన్ కొంత ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఈ ప్రికాషన్స్ లో ఈ పర్టికులర్ టాబ్లెట్ వాడినప్పుడు కిడ్నీ ప్రాపర్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ అయి ఉండకూడదు, ప్రెగ్నెన్సీలో వాడకూడదు. కొన్నిసార్లు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది డెఫినెట్ గా రివైజ్ చేయాల్సిన పరిస్థితుల్లో చూస్తాం. సో అవయాలకు సంబంధించి కూడా కాస్త ప్రికాషన్ అనేది ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు గమనించుకోవాలి. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా కిడ్నీ గురించి ఆలోచించాలి. అయితే టు అన్ ఎక్స్టెంట్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి ప్రివెన్షన్ చేయడానికి పనికొచ్చే మందు టెల్మిసార్టన్ ఆర్ దట్ గ్రూప్. మరి ఆ గ్రూప్ లో అధికంగా కిడ్నీ మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఈ మెడిసిన్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. జనరల్ గా ఒక కట్ ఆఫ్ పాయింట్ 2.5 అబవ్ క్రియాటిన్ ఆర్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ మారినప్పుడు ఈ టాబ్లెట్ ని అవాయిడ్ చేయమని ఈ కిడ్నీ స్పెషలిస్ట్ల అడ్వైస్. సైంటిఫిక్ ఆధారాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి కొన్ని కండిషన్స్ లో దీన్ని పరిమితం చేయబడడం అనేది
కంపల్సరీగా ఉంటుంది. కానీ ఎఫెక్టివ్గా ఈ మెడిసిన్ కారణంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా అవుట్ వేయింగ్ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పిన విధంగా బ్లడ్ ప్రెషర్ ఒకటే కాకుండా డయాబెటిక్ పాపులేషన్ లో కూడా చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేవి టెల్మిసార్టన్ వల్ల వస్తాయి. కాబట్టి టెల్మిసార్టన్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ డ్రగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ టైప్ లో కాంబినేషన్ మెడిసిన్స్ వాడుతున్నాము. దాని కారణంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అదే కాకుండా ఈ గవర్నింగ్ బాడీ జాయింట్ నేషనల్ కమిటీ హైపర్ టెన్షన్ గవర్నింగ్ బాడీ, అట్లా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు, యూరోపియన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా రికమెండ్ చేసేది ఈ బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్లో ఈ గ్రూప్ తప్పనిసరిగా వాడండి, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఆర్గన్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది. ఎందుకు ఆర్గన్ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నామంటే డయాబెటీస్లో ఎక్కువ శాతం మరణాలకు దారితీసే విధంగా వచ్చేది ఈ హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇలాంటివి నివారించే విధంగా ఈ మందు పనిచేస్తుంది కాబట్టి, హార్ట్ రీమాడ్యులింగ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, కిడ్నీ ప్రోగ్రెస్ కాకుండా కాపాడుతుంది. కిడ్నీకి హార్ట్కి కనెక్షన్ ఉంది కాబట్టి చాలా విధాలుగా ఇంట్రికేట్గా ఈ మెడిసిన్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ డ్రగ్ని నెంబర్ 1 చాయిస్గా వాడండి. ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ డయాబెటిక్ కండిషన్స్, బ్లడ్ ప్రెషర్ కండిషన్స్లో ఎక్కువగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీటికి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఇదైతే టాప్ లో ఉంది అంటారు కదా సార్, టెల్మిసార్టన్ ఫస్ట్ గోల్డెన్ ఇది కూడా అని చెప్పుకోవచ్చు. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది బీపీఏ కదా తరతరాలుగా వేసేసుకుంటున్నారు సార్. మరి క్రియాటిన్ ఇందాక సంథింగ్ 2.5 ఉండకూడదు అని చెప్పారు. అలా అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటే బెటర్ అంటారా సార్, లేకపోతే కంటిన్యూస్ గా తరతరాలు సంవత్సరాలు ఇదే వాడడం బెటర్ అంటారా? చేయించుకుంటే ఎప్పుడు అలాంటి టెస్ట్లు చేయించుకోవాలి, లైక్ క్రియాటిన్ లాగా ఇంకా ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా? ఎవరన్నా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఏదన్నా ఒక దాని గురించి సఫర్ అవుతున్నప్పుడు 1 ఫుల్ థరో చెకప్ ఆఫ్ హోల్ బాడీ జరగాలి. అది ఎవ్రీ ఇయర్ జరగాలి. అలాగే ఎప్పుడన్నా కాస్త వాల్యూస్ అబ్నార్మల్ గా వచ్చినప్పుడు వెంటనే వాటి గురించి ఫోకస్ అనేది పెంచుకోవాలి. దాన్ని ఇమీడియట్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన సలహాలు బట్టి ఎప్పుడు రిపీట్ చేయాలనేది గమనించుకోవాలి. సో ఈ కండిషన్స్లో దాని అవసరం ఉందా లేదా, మార్చుకోవాలా లేదా అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్ సార్, మరి టెల్మిసార్టన్ పడని వారికి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఉందంటారా సార్? ఎస్, బోల్డ్ అనే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. చాలా రకరకాలుగా మెడిసిన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అవసరాన్ని బట్టి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. కానీ నంబర్ 1 చాయిస్ ఏదని మీరు నన్ను అడిగితే ఆ గ్రూప్ ఏఎస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అనే గ్రూప్ number 1 stand in terms of management of blood pressure, management of diabetic conditions associated. ఎస్ సార్, మరి ఈ టాబ్లెట్ వాడుతూ ఫైనల్ గా అందరి డౌట్ ఉంటుంది సార్, ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ చేంజ్ చేసుకోవాల్సిన, క్యాజువల్ బీపీకి ఎలాంటి ఫాలో అవుతామో ఈ టాబ్లెట్ వాడుతూ కూడా ఇంకా బాగుండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, యాడ్ చేసుకోవాలా సార్? సో ఐడియల్గా అందరికి తెలిసిన విషయమే, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తీసుకోవాలి, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవాలి, ఆయిలీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, నిద్ర సమంగా పోవాలి, ఎక్సర్సైజ్ ప్రాపర్ గా చేయాలి, అలౌడ్ కండిషన్స్ లో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ కారణంగా పొటాషియం పెరిగి సోడియం అనేది తగ్గిన దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ అనేది బెటర్గా వస్తుంది, కంట్రోల్ అనేది అడిక్వేట్గా ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ ప్రికాషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా మంది వాడుతున్నారు. ఆ టాబ్లెట్ గురించి పూర్తి అవగాహన మాకు మా సుగంటి ప్రేక్షకులకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.